వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. కేంద్ర బడ్జెట్తో తెలంగాణకు ఏమొరిగింది? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ చర్చ పొలిటికల్ పార్టీలను ఒక ఊపేస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ. మరి ఇన్నాళ్ళు మీరుండి ఏం చేశారు అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. మధ్యలో నలిగిపోతోంది బీజేపీ. ఎందుకంటే బీజేపీకి 8 ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు ఉన్నారు. మరి ఈ రెండు పార్టీలు ఏం చేశాయి అని బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు దాటిని పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి. అట్లాగే మిగతా మొత్తం కలుపుకుంటే 8 ఎంపీలు ఏం రిప్రజెంట్ చేస్తారు, తెలంగాణకు ఎట్లా న్యాయం చేస్తారు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఏం నిధులు కేటాయించలేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల ప్యాకేజీని ఇచ్చారు. ఇతరత్రా కూడా డెవలప్మెంట్కి సహకరిస్తామని చెప్పారు. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? గతంలో 35 రకాల సంబంధించినటువంటి డిమాండ్లతో గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఎంపీల బృందం వెళ్ళి ప్రధానమంత్రితో పాటు ఇతర మంత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. ప్రతి బడ్జెట్ సెషన్లో కూడా ఇదే తంతు. అప్పుడు అరకొరగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నది. అట్లాగే విభజన చట్టంలో కూడా పేర్కొన్నటువంటి అంశాల్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. అట్లాగే ములుగులో ఏర్పడినటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీకి అదనపు కేటాయింపులు కూడా లేవు. అట్లాగే ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణ పదాన్ని ఉచ్చరించేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనబడని పరిస్థితిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకు? బైఫర్గేషన్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, అయినా తెలంగాణకు గుండు 0 ఇచ్చారు. ఇదే విషయాన్ని బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తూ కోట్ చేశారు. తెలంగాణకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వస్తే సంతోషం అని చెప్పి. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్వీట్ చేశారు, ఇచ్చింది గుండు 0 అని. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? తెలంగాణలో లీడర్షిప్ లేదా? అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇన్నాళ్ళుగా ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రులు ఈ మంత్రులు కలుస్తూ వచ్చారు కదా, ఏం చేశారు? ప్రధాని కూడా కలిశారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఏమైంది? ఎక్కడికి పోయాయి నిధులు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 48.21 48.21 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణ కేటాయించడానికి నోరు రాలేదా అనేటువంటిదే, అసలు మనసు ఎట్లా ఒప్పలేదు అనేదే ఇప్పుడు అందరు అడుగుతున్నటువంటి ప్రశ్న. యాజ్ అ జర్నలిస్ట్గా నేను అడుగుతున్నాను, బ్లాక్ అండ్ వైట్ మీడియాగా అడుగుతున్నాను. తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు అనేదే అందరు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేశంలో 26 రాష్ట్రాలు మొండి చేయి చూపి ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ రాష్ట్రానికే పెద్దపీట వేశారు. ఏపీకి 15,000 కోట్లు డైరెక్ట్ అలొకేషన్ ఇచ్చారు, బీహార్కు 26,000 కోట్లు ఇచ్చారు, అక్కడ రోడ్లకు ప్రయారిటీ ఇచ్చారు, 20,000 కోట్లు అని చెప్పారు. మొత్తానికి ఏదో రకమైన లబ్ధి చేకూర్చారు. అటు బీహార్లో ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి, అట్లాగే ఏపీ కూడా ప్యాకేజీని ఇస్తామని కూడా చెప్పినటువంటి ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకి ఎందుకు మొండి చేయి చూపింది కేంద్ర ప్రభుత్వం? వికసిత్ భారత్ పేరిట 9 ప్రయారిటీ అంశాలను ఎంచుకున్నటువంటి ఎన్డీఏ సంకీర్ణ సర్కారు ఆ సంకీర్ణ ధర్మాన్ని తలవొగ్గినట్టుగానే మనం భావించాలి. ఎట్లయితేనేముంది, 8 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఇది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అలొకేషన్ సంబంధించినవి అంచనాలతో రూపొందించిన బడ్జెటే. నెక్స్ట్ బడ్జెట్లో ఉంటుందా లేదు, ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాసెస్ సంబంధించి ఫుల్ఫిల్ చేసేందుకు ఏమైనా అలొకేషన్స్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అట్లాగే రాజకీయ పార్టీలు ఇనిషియేట్ చేసుకొని కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనకు ఇవాల్టి కేంద్ర బడ్జెట్ను చూస్తే అర్థమవుతుంది. పొలిటికల్ పార్టీలు రెడీగా ఉంటాయా? లెట్ us wait and see.